హలో సువర్ణ, ఎలా ఉన్నా? హలో రమేష్, ఏంటి సడన్ గా ఫోన్ చేసా? తెంగరమోహన్, ఫోన్ చేసే ముందు దీని ఇంటికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలా ఏంటి? తెంగరమోహన్ సువర్ణ, నీకు భీమనాయక్ సినిమా టికెట్లు దొరికాయా? లేదు రమేష్, చాలా ట్రై చేశాను, నాకు ఒక్క టికెట్ కూడా దొరకలేదు. ప్లీజ్ రమేష్, నీ దగ్గర ఒక టికెట్ ఉంటే ఇస్తావా? నా దగ్గర ఉంటే ఇంకేం సువర్ణ, ఎప్పుడో తీసుకొచ్చేస్తాను. కానీ మన మున్నా గారి దగ్గర చాలా టికెట్లు ఉన్నాయంట, బయట చాలా టాక్. నువ్వు అడిగావు అనుకో ఇస్తాడు కంపల్సరిగా, ఎందుకంటే ఆ నీకు భక్తుడు కదా. ఏంటి ఇది కళ నిజమా? సువర్ణ డాడీకి నాకు ఫోన్ చేయడం ఏంటి? హలో సువర్ణ, ఏంటి సంగతి? హాయ్ మున్నా, నేను నీకు ఒకటి అడుగుతాను, అది నాకు కాదనుకున్నా ఇవ్వాలి. అది ఇస్తేనే నువ్వు నన్ను లవ్ చేసినట్టుగా. ఏంటి సువర్ణ అంత మాట అన్నావు? నువ్వు అడగాలే గానీ ఆ కొండ మీద కోచింగ్ నేను తీసుకురాను. కానీ ఒక్క విషయం, భీమనాయక్ సినిమా టికెట్ తప్పించి నువ్వు ఏదైనా అడుగు చేస్తాను నేను. చిచ్చి, ఇదేనా నా మీద ఉన్న నీ ప్రేమ? ఆఫ్టర్ ఒక సినిమా కోసం నేను అడిగింది కాదంటావా? ఒసే తొండమోహన్ దన్న, కొట్టాలంటే మూతి పగిలిపోద్ది. ఏంటే ఆఫ్టర్ అంటున్నావు? నీ తొక్కలో ప్రేమ కోసం మా బాస్ సినిమా వదులుచుకుంటాను అనుకున్నావా? అది నా ప్రాణం పోయినా జరగదా? ఛీ, నేను అడిగింది ఇవ్వలేదు కదా, అంటే నీకు నా మీద ప్రేమ లేదని అర్థం అనమాట. ఇంక నేను నీతో ఉండలేను, నీకు నాకు బ్రేకప్ ఈ రోజు నుంచి. హలో హలో సువర్ణ, ఓరి దీని వేషాలు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే ఏమనుకుంటుంది అసలు? ప్రతి చిన్న విషయానికి గొడవ పెట్టుకుంటే అంత ఎండాలని కాపం చేస్తాం. బ్రేకప్ చెప్తే చెప్పాను, నాకేం పర్లేదా?